कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मैव तस्मात् त्वं పూర్వతరం కృతం. ఈ సత్యమును తెలుసుకుని ప్రాపంచిక సమయంలో మోక్షములను పొందగోరిన వారు కూడా తమ కర్మలను ఆచరించారు. కాబట్టి ప్రాచీన మునులు అడుగుజాడల్లో నడుస్తూ నీవు కూడా నీ కర్తవ్యం నిర్వర్తించుము. భగవత్ప్రాప్తి కోసం ఆశించే మునులకు భౌతిక లబ్ధిపై ఆసక్తి ఉండదు. మరైతే ఎందుకు ఈ ప్రపంచంలో వారు కర్మలను చేస్తారు? ఎందుకంటే వారు భగవత్ సేవ చేయగోరుతారు. భగవంతుని ప్రీతి కోసమే పనులు చేయటంలో స్ఫూర్తి పొందుతారు. తాము భక్తితో చేసే సంక్షేమ కార్యాల యొక్క కర్మబంధనాలు తమకు అంటవు అన్న విశ్వాసాన్ని ఇంతకు క్రితం శ్లోకం యొక్క జ్ఞానం కలిగిస్తుంది. భగవత్స్పృహ లేకుండా భౌతిక ప్రపంచబద్ధులైన జీవులు పడే బాధల పట్ల కరుణ కలిగి చలించి వారి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కోసం పాటుపడతారు. బుద్ధుడు ఒకసారి ఇలా అన్నాడు, జ్ఞానోదయమైన తరువాత నీవు 2 పనులు చేయవచ్చు. ఏమీ చెయ్యకుండా ఉండు, లేదా ఇతరులకు జ్ఞానోదయ ప్రాప్తికి సహాయపడు. కాబట్టి స్వార్థ ప్రయోజనం ఏమాత్రమూ లేని యోగులు మునులు కూడా భగవత్ప్రీతి కొరకు కర్మలను ఆచరిస్తూ ఉంటారు. భక్తితో పనిచేయటం కూడా భక్తి చేయటం కూడా భగవత్ కృపకి పాత్రులవటానికి దోహదపడుతుంది. శ్రీకృష్ణుడు అర్జునుడిని అదే పని చేయమంటున్నాడు. కర్మబంధం కలిగించని పనులను ఆచరించమని అర్జునుడికి చెప్పిన భగవంతుడు ఇప్పుడు కర్మతత్వాన్ని విశదీకరిస్తున్నాడు. ఈరోజు ఎక్కడ తాగుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.